వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మన బ్రెయిన్ అవనివ్వండి, మైండ్ అంటారు, దాన్ని సూపర్ పవర్ కింద క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్తూ ఉంటారు. ఎందుకలా అని అంటే ఏ ఆటిట్యూడ్ కానివ్వండి, ఏ స్కిల్ మనల్ని ఆ సూపర్ పవర్లా మారేలా చేస్తుంది. సూపర్ పవర్ అని అందరూ చెప్పరు, ఎవరు దాన్ని సూపర్ పవర్లో ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్తారు. ఏదైనా సరే మనం ఎలా చూస్తామన్న దాన్ని బట్టే ఉంటుంది. ఉపయోగించుకునే వాళ్ళు దాన్ని సూపర్ పవర్గా చెప్తారు, చెడిపోయిన వాళ్ళు కూడా దానివల్లే చెడిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాం, మన జీవితాన్ని మనం ఎలా చూస్తాం అన్న దాని మీద మీరు సూపర్ పవరా కాదా అన్న విషయం తేలుతుంది. ఓకే, ఉదాహరణకు ఒక క్లాస్ రూమ్లో 10 మంది స్టూడెంట్స్ చదివితే మరి అందరూ ఒకే టీచర్ పాఠాలు విన్నప్పుడు, ఒకే స్కూల్లో చదివినప్పుడు అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎందుకు కారు? ఎందుకు ఒకరు వ్యాపారం ఎవరైనా చేస్తుంటే అందరూ అదే వ్యాపారమే ఎందుకు చేయకూడదు? అందరూ ఒక చోటే ఎందుకు స్థిరపడకూడదు? చేయరు. ఒక్కొక్కరు అద్భుతమైన లీడర్గా ఎదగొచ్చు, ఇంకొకరు ఒక దేశానికి అధినేతగా ఎదగొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎదగడానికి కారణం వాళ్ళ మైండ్ని, బ్రెయిన్ని ఉపయోగించుకున్న, వాళ్ళ ఆలోచనను ఉపయోగించుకున్న తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ప్రతి మనిషి సక్సెస్, ఫెయిల్యూర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే తను ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ ప్రపంచన పరిస్థితుల్ని ఏ దృష్టితో చూశాడు అన్నదాన్ని బట్టి ఉంటుంది. మన దృష్టే ప్రపంచం, మనం ఎలా చూస్తామో అదే పవర్. అలా కాకుండా పవర్లెస్గా అనుకుంటే, మన బయట పరిస్థితులే చాలా పవర్ఫుల్, మనం చాలా పవర్లెస్ అని అనుకుంటే వాళ్ళ జీవితం కూడా పవర్లెస్గానే ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక దృష్టితో చూస్తారు. అయితే మన దృష్టితో చూస్తారన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది, నువ్వు నాకు కొంచెం బాకీ ఉన్నావు నారాజు, నువ్వు నాకు ఇన్ని లక్షలు బాకీ ఉన్నావు, ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని లక్షలు? 6 అని ఉంది సార్. నో వాట్ ఈస్ దిస్? 9 సార్. నేను 9 lakhs అని నేను ఇస్తే నువ్వు రిసీవ్ చేసుకుని 6 lakhs అంటే బాబాయ్, ఇది ఇలా చూస్తే 6, ఇది ఇలా చూస్తే 9. అయితే నేను 2 రాశానా ఒకటే రాశానా? ఒకటే రాశారు. ఒకటే రాశాను. కానీ నేను ఇస్తున్నప్పుడు నాకు 9 కనిపించి 9 lakhs వస్తుంది అనుకుంటే ఇప్పుడు 3 lakhs తగ్గేటట్టు ఉంది కదా. సో ద వే యూ సీ, ఏంది కనపడిందంటే స్పష్టంగా 6 కనపడింది. నేను స్పష్టంగా 9 రాసిచ్చాను. నేను చూసిన ప్రపంచం 9 అయితే నువ్వు చూసిన ప్రపంచం 6. ఒకే ప్రపంచమే, ఒకే సంఘటనే, ఒకే అనుభవమే. మనం ఎలా చూస్తాం అన్నదాన్ని బట్టే మైండ్ సెట్ అంటారు. హౌ యువర్ మైండ్ ఈజ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్టే సూపర్ పవర్ లాగా ఎదుగుతుంది. అయితే ఈ మైండ్ సెట్ అందరికీ ఒకే రకంగా ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ సెట్ చూడండి ఎలా ఉంటుంది. ఈ ప్రపంచంలోంచి, మన అనుభవాల నుంచి, మన నమ్మకాల నుంచి మైండ్ సెట్ని ఎట్లా ఏర్పాటు చేసుకుంటామని. ఒక ఊర్లో, చిన్న గ్రామంలో 6 మంది గుడ్డి వాళ్ళు ఉన్నారంట. ఓకే, వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ అంధులు. అయితే ఆ ఊరంతా కలిసి వీళ్ళకి ఏ హాని జరగకుండా కాపాడుతూ ఒక చోట ఉంచారు. అయితే పుట్టుకతోనే అంధులు అవటం వల్ల కేవలం చెవితోనే అన్ని మాటల్ని వింటూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది ఆ గ్రామంలో ఏనుగుల గురించి మాట్లాడడం వీళ్ళు విన్నారు. అమ్మో, ఒక్కొక్కసారి ఒక్కో సంఘటన గురించి విన్నారు. ఏనుగు గురించి, ఏనుగు వెంటబడి చంపిందని ఒకరు చెబితే, ఏనుగు ఇందాక మన వాళ్ళు ఇటు నుంచి తీసుకెళ్లారు సర్కస్ కంపెనీ వాళ్ళని ఒకరు చెబితే, ఏనుగు పైన మహారాణి కూర్చొని ఊరేగిందని ఒకరు చెబితే, అలాగే ఏనుగుకి మన వాళ్ళు భయపడి పరిగెత్తారు అని ఇంకొకరు చెబితే, ఇట్లా అంటే అసలు ఏంటి ఏనుగు అనేది ఎప్పుడు వాళ్ళు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. ఏనుగుని ఎప్పుడు చూడలేదు, పుట్టుకతోనే గుడ్డివాళ్ళు. సరే ఒకరోజు వీళ్ళ కోరికను గ్రామ పెద్దకు చెబితే, తప్పకుండా మిమ్మల్ని ఏనుగు చూసి అరేంజ్ చేద్దాం, చూపించే ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఆ ఊర్లోంచి రాజ్యం చాలా దగ్గరగా ఉంటే రాజుగారికి కబురు పంపించారు. ఇట్లా మా ఊర్లో 6 అంధులు ఉన్నారు, మీ దగ్గర ఏనుగులు ఎన్నో ఉన్నాయి, వీళ్ళు ఏనుగును చూస్తారంట అని. సరే ఫీల్ అవుతారు అంధులు, రమ్మని చెప్పండి అని అన్నారు. ఒక వ్యక్తి ముందర నడుస్తుంటే ఈ 6 మంది వాళ్ళ భుజాల మీద చేతులు ఎత్తి నడుచుకుంటూ వెళ్ళారు. రాజాస్థానంలో మావటివాడు ఏనుగులు కట్టిన చోట ఇదిగో ఇదే ఏనుగు చూడండి అని అంటే, అందరికీ వాళ్ళు చూసే దృష్టి లేదు కాబట్టి, చూపు లేదు కాబట్టి చేతులతోనే చూస్తారు. ఒక్కొక్కరు ఏనుగును చుట్టుముట్టారు, ఒక్కొక్కరిని అలా పంపించారు. చూస్తే ఒక వ్యక్తి ఏమో దాని స్కిన్ అంటే ఆ వీపు భాగం చూశాడు. ఓహో, ఏనుగు అంటే గోడలా ఉంటుందా అని. ఇంకో వ్యక్తి అట్లా పోయినవాడు దాని తొండం పట్టుకున్నాడు. ఓ, పాము అంటుంటారు, పాములా ఉంటుందా ఏనుగు అని అతను అనుకున్నాడు.
ఇంకో వ్యక్తి దంతాలు, ఏనుగు దంతాలు పట్టుకుని, ఓహో ఇంత గట్టిగా షార్ప్గా ఉంటుందా, అందుకే ఏనుగు చంపేసింది అన్నారు, చాలా షార్ప్గా గట్టిగా ఉన్న వస్తువు ఏనుగు అంటారు అనమాట అని. ఇంకో వ్యక్తి దాని చెవి పట్టుకున్నాడు, అదేదో పెద్ద కార్పెట్ లాగా ఉంది, చాపలాగా ఉంది, బహుశా ఆకాశంలో ఎగరడానికి దీన్నే ఉపయోగిస్తారు అనుకుంటా, ఏనుగంటే కార్పెట్ అనుకున్నాడు. ఇంకో వ్యక్తి వెనకాల తోక పట్టుకుని, ఓ చీపురు కట్టలాగా ఉందే మెత్తగా, ఇది ఒక గడ్డిపోచ అనుకుంటా, ఇది ఏనుగు అనమాట అని అనుకున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరాగా ఇది ఏనుగు ఇలా ఉంటుందని కూర్చొని వాళ్ళు చర్చిస్తున్నారు. కాదు ఏనుగంటే గోడలా ఉంటుందని, కాదు అని ఒకతను కాళ్ళు పట్టుకున్నాడు, 4 కాళ్ళు చూశాడు, చూసి ఓ ఇది చాలా పెద్ద ఆవులా ఉంటుందన్నమాట అని అనుకున్నాడు. ఇలా చర్చిస్తుంటే పక్కనే తోటమాలి ఉండే, ఏంటి మీ గోల ఏంటి, ఇందాక నుంచి అరుస్తున్నాను, కాదు ఏనుగంటే ఇలా ఉంటుంది కదా అని అంటుంటే అప్పుడు చెప్పాడు, బాబు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని పట్టుకున్నారు, సంపూర్ణంగా చూస్తే తప్ప ఏనుగంటే ఏంటో మీకు తెలియదు, మీకు దృష్టి లేదు కాబట్టి మీ చేతులతో మీరు ఏ భాగంలో ఉన్నారో దాన్నే అని ఏనుగు అనుకున్నారు. సో మీ పర్సెప్షన్ అంతా ఏనుగంటే మీరు చూసిందే అనుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా ఏనుగు అది కాదు. మన జీవితంలో కూడా మనం ఏదైతే ఇది కరెక్ట్ అనుకుంటామో సంపూర్ణంగా తెలియని వ్యక్తి అదే నిజమని అనుకుంటాడు. బా ఈ విషయం చెబుతూనే అప్పుడు అడిగారు, బాబు ఎవరు మాకు జ్ఞానోదయం కలిగించేవి, ఎవరు అంటే నా పేరు సుబ్రావ్. నేను మన సుబ్రావ్ చాలా రోజులకి వచ్చాడు. నేను సుబ్రావ్నండి, ఈ కోటలో తోటమాలిగా పనిచేస్తున్నాను. మీ బాధ అంతా విన్న తర్వాత నాకు చెప్పాలనిపించింది, ప్రపంచంలో మన జీవితంలో మన అనుభవాలు కూడా ఇలాగే ఉంటాయి, మనం చూస్తున్నది ఏదీ నిజం కాదు, అలాగని అబద్ధము కాదు, కానీ మీరు తెలిసింది కొంతే. హోలిస్టిక్గా తెలుసుకునేంత వరకు మన మైండ్ సెట్ని మనం ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తుండాలి, అప్పుడు దెన్ యూ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్. దట్స్ వై వి సెడ్ మైండ్ సెట్. అయితే ఈ మైండ్ సెట్లో మరి ఎవరు, కొంతమంది విజయం పొందుతారు, కొంతమంది అపజయాలు పొందుతారు, కొంతమంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు, కొంతమంది అవ్వరు, కొంతమంది జీవితాన్ని అద్భుతంగా చూస్తారు, పెద్ద దృష్టితో చూస్తారు, ఒక ఇన్స్టిట్యూట్కు పెద్దగానో ఒక సంస్థకు చాలా అధిపతిగానో చూడగలుగుతారు, కొంతమంది ఎంప్లాయీగానే ఆగిపోతారు, కొంతమంది దేశానికి అధినేతగా కూడా కలగనే శక్తి వాళ్ళకు ఉంటుంది, కలగనే ధైర్యం ఉంటుంది, కొంతమంది ఎందుకు లేదు మామూలు జీవితం ఇలాగే గడిపేద్దామని ఉంటుంది. ఎందుకు ఈ తేడా, అందరికీ బ్రెయిన్ ఉన్నది అంతే, బాడీ ఉన్నది అంతే కదా అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్. ఈ మైండ్ సెట్స్లో 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల మైండ్ సెట్స్ని మనం అర్థం చేసుకుంటే మన మైండ్ సెట్ని సక్సెస్ఫుల్ మైండ్ సెట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవచ్చు. ఒకటి గ్రోత్ మైండ్ సెట్. ఓకే, ఇదేంటంటే ఎప్పుడు ఎదగడానికి అవకాశం ఉందని, ప్రతి చోట్ల అవకాశాలు ఉన్నాయని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవడానికి ఏదో విషయం ఉంటుందని నమ్మేది గ్రోత్ మైండ్ సెట్. ఇది ఎదిగే మైండ్. రెండవది ఫిక్స్డ్ మైండ్ సెట్. నమ్మకాలు, విలువలు, అనుభవాలు మారవు, జీవితం అంతా ఇంతే, మనం అంతే, ఇక మనం ఇంతకంటే ముందుకు వెళ్ళేది లేదు, మన లైఫ్ ఇంతే, మన క్యాస్ట్లో ఎవరు పైకి రాలేదు, ఇంత చిన్న ఊర్లో ఉంటే మనం ఎదగము, మనకి ఇంగ్లీష్ రాదు, ఇవన్నీ ఫిక్స్డ్ మైండ్ సెట్. లిమిటింగ్ బిలీఫ్స్తో డెవలప్ అయిన మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్కి ఫ్రేము గట్టిగా బిగించబడి ఉంటుంది, రాతితో తయారు చేసి ఉంటుంది. అదే మన గ్రోత్ మైండ్ సెట్కి రబ్బర్ ఫ్రేమ్, దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఈ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళకి అవకాశాలు చూస్తారు కాబట్టి ఏదైనా సాధ్యమే అని వీళ్ళు నమ్ముతారు, అసాధ్యమని వీళ్ళు నమ్ముతారు. సో మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఎదురవుతుంటాయి నారాజు. దాంట్లో ఈ అవకాశాలలోంచి ఎంత అద్భుతంగా మన గ్రోత్కు ఉపయోగపడే అవకాశాన్ని చూస్తారో వాళ్ళు గ్రోత్ మైండ్ సెట్ ఎదుగుతూనే ఉంటారు. ప్లస్ ఇంకొకరిని బాగు చేసి వాళ్ళని కూడా వాళ్ళ వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు వినరు, వాళ్ళని నమ్మించడం, వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎందుకంటే ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అవకాశాలు కానీ సాధ్యాలు కానీ ఉంటాయనే విషయాన్ని నమ్మరు. అందుకే దేన్నైనా ఈజీగా ఖండించేస్తారు. ఫలానాది ఇది ఇంతే అని అనుకుంటే అంతే అనే వాళ్ళతోనే స్నేహం చేస్తారు తప్ప అలా కాదు అనే కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చే వాళ్ళని వినరు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. అందువల్ల మైండ్ సెట్, బ్రెయిన్ ఈజ్ సూపర్ పవర్. ఈ సూపర్ పవర్ ఎందుకంటే చాలామందిని మనం చూసినప్పుడు కేవలం వాళ్ళ ఆలోచన ద్వారానే వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకొని మైండ్ సెట్ని ఎక్స్పాండ్ చేసి వాళ్ళు సాధించాలనుకున్న హైట్స్ని సాధించారు.
అయితే ఆగిపోయిన వాళ్ళు ఏంటంటే కాంప్లిసెన్సీ అంటాం, ఇక్కడితో తృప్తిపడి ఇక చాలు అని అనుకున్న వాళ్ళు గ్రో కాకుండా ఉండిపోతారు, వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు. అందుకని సూపర్ పవర్ కొంతమందికి సూపర్ పవర్, కొంతమందికి కాదు. కొంతమందికి 6, కొంతమందికి 9, కొంతమందికి తొండమే ఏనుగు, కొంతమందికి పూర్తిగా కనిపించేది ఏనుగు, కొంతమందికి తోకే ఏనుగు. అందుకని మనం హోలిస్టిక్గా ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో గ్రోత్ మైండ్ సెట్తో, అప్పుడు దెన్ యూ విల్ సీ అ బిగ్ పిక్చర్ అండ్ విల్ సీ పవర్ ఆఫ్ బ్రెయిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్. మీరు చెప్తుంటే నాకు ఇండస్ట్రీ నుంచి కొంతమంది యాక్టర్స్ అలా గుర్తొస్తున్నారు. చిరంజీవి గారితో పాటు, కమల్ హాసన్ గారితో పాటు, రజనీకాంత్ గారితో పాటు కొంతమంది యాక్టర్స్ అప్పట్లోనే సంచలనం సృష్టించి సాచ్యురేట్ అయిపోయి అక్కడికి ఆగిపోయారు. కానీ స్టిల్ రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎక్కడా ఆగలేదు. గ్రోత్ మైండ్ సెట్కి ఫిక్స్డ్ మైండ్ సెట్కి ఎంత తేడా ఉంటుందని తెలిసింది. మన హీరోలు నిజంగా చెప్పాలంటే గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పటి నుంచి వచ్చిందంటే, ఒకప్పుడు మీరు సినిమాలు చూస్తే సినిమా టైటిల్ హీరో సెంట్రిక్ అయి ఉండేది. ఎప్పుడైతే హీరో సెంట్రిక్, హీరో హీరో అంటే నేనే హీరో కాబట్టి నా పేరు ఉండాలన్న ఫిక్స్డ్ మైండ్ సెట్లో చాలా సినిమాలు వచ్చాయి. అవును. ఆ తర్వాత ఈ హీరోలకి సినిమా టైటిల్ హీరో పేరే ఉండక్కర్లా, స్టోరీ టైటిల్ అయిపోయింది. బావగారు బాగున్నారా అంటే ఎక్కడున్నాడు చిరంజీవి, బట్ అయినా సరే చిరంజీవి గారు ఆ టైటిల్ని మనం యాక్సెప్ట్ చేశాడంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రోత్ మైండ్ సెట్. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, స్టోరీ ఏది ప్రధానమైందో అందులో నేను పాత్రే తప్ప హీరో కాదు అని చూసినా, ఆయన హీరోగానే అందరూ గుర్తించినా మనం ఆ గ్రోత్ మైండ్ సెట్ వల్ల అలా ఆలోచించడం జరిగింది. సినిమాల్లో అట్లా సినిమా చెప్పినప్పుడు కొంతమంది చాలా ఊహించని క్యారెక్టర్లు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే నా ఇమేజ్ ఇలా ఉంటుంది, ఈ ఇమేజ్ ఇలాగే ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఆగిపోతారు సినిమాల్లో. ఇక నేను గ్రో అవ్వని అనుకున్నప్పుడు, గొప్ప పర్సనాలిటీ అయినా శోభన్ బాబు గారి గురించి చెప్పాల్సి వస్తుంది. ఆయనకు కొన్ని ఫిక్స్డ్ బిలీఫ్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్తోనే ఆయన సినిమాల్లో ఎప్పుడు రాకూడదు అనుకున్నారో తను ఆపేశారు, ఇక ముందుకు రాలేదు. ఎందుకంటే నేను అంత గ్రోత్ మైండ్ సెట్తో ఆలోచించలేను, ఇప్పుడున్న యూత్తో నేను పని చేయలేను, నన్ను నాలాగా చూసేవాళ్ళు లేకపోతే నాకు సినిమాలు వద్దని ఆపేశారు. గ్రోత్ మైండ్ సెట్ ఆలోచన చేస్తే చాలామంది నటులు, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్, కాలాపాని అనే సినిమాలో ఒక సీన్ ఉంది. సీన్ ఏంటంటే బాగా దుమ్ము పట్టిపోయిన షూ వేసుకున్న ఒక సాధారణ పోలీసు పాత్రకి ఇతన్ని ఖైదీగా తీసుకుని వెళ్తున్నప్పుడు నేల మీద పడి అతను నాలికతో రాయాలి. అప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక అడ్వైజ్ ఇచ్చాడు, ఏమంటే షూకి ఏం చేద్దామంటే చాక్లెట్ పౌడర్ పూస్తే కొంచెం దుమ్ము మట్టిలాగే ఉంటుంది, సో మనం నీట్గా ఉన్న కొత్త షూకి చాక్లెట్ పౌడర్ రాసి దుమ్ములా ఉంటుంది, మీరు అప్పుడు నాకితే బాగుంటుంది అని నాకకుండా పైనుంచి తీద్దాం, నాకినట్టు పూర్తిగా చూపించమంటే మోహన్ లాల్ అందుకు ఒప్పుకోలేదు. చరిత్రలో ఇలాగే జరిగింది, నేను అలాగే నాకుతా, ఇప్పుడు షూ ఎలా ఉందో అలాగే ఉంచండి అన్న. అట్లాగే ఆయన నాలికతో చాలా క్లోజప్లో అట్లాగే నాకాడు. ఇది సాధారణంగా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. హీరో నో అంటే అసలు ఏ డైరెక్టర్ అయినా సరే సీన్ మార్చే అవకాశం ఉన్నా సరే వాళ్ళకి గ్రోత్ మైండ్ సెట్ ఎందుకు ఉందంటే, పాత్రను గౌరవించాలంటే నేను ముఖ్యం కాదు, వాళ్ళు చూడాల్సింది ఖైదీని తప్ప మోహన్ లాల్ని కాదు. అండ్ వన్ మోర్ ఏంటంటే చరిత్రని యాక్సెప్ట్ చేసింది బ్రెయిన్, యాక్సెప్ట్ చేసి తన ఐడెంటిటీని కోల్పోవడానికి సిద్ధపడింది. దట్ ఈజ్ యాక్చువల్లీ గ్రోత్. నా ఐడెంటిటీ అలాగే ఉండాలని అనుకుంటే అప్పుడు అంతా హీరోనే కనిపిస్తాడు, ఖైదీలో కూడా హీరో కనిపిస్తాడు. సో మన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇట్లాంటి మైండ్ సెట్స్ ఉండటం వల్ల వాళ్ళు ఇప్పటికీ ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిరంజీవి గారు అయితేనేమో, రజనీకాంత్ గారు అయితేనేమో, ఇప్పుడు యంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇమేజ్ని ఏమంటారంటే డీఫేమింగ్ ఇమేజ్నితో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు పుష్ప చూస్తే అర్జున్ రంగు, ఆయన మేకప్ కూడా చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే తన ఒరిజినల్ రంగుని మాస్క్ చేసి ఒరిజినల్గా ఒక లేబర్ రంగు ఎలా ఉంటుందో లేబరర్ లాగా కనిపించాలంటే చాలా టైం పడుతుంది. ఆ స్కిన్ టోన్ అట్లాగే తయారు చేశారు. 3 గంటలు మేకప్లో కూర్చుంటారు వాళ్ళు. అక్కర్లే మామూలుగా ఒకప్పుడు పాత సినిమాల్లో హీరోలు ఏంటంటే రిక్షా తొక్కేవాడైనా హీరో సిల్క్ షర్ట్ ఉండాల్సిందే, అలా ఉండేది. సో ఇప్పుడు తరం మారింది, మైండ్ సెట్స్ మారాయి, పీపుల్ ఆర్ ఆల్ గ్రోయింగ్. వాళ్ళు మనకు రోల్ మోడల్స్గా కూడా చూస్తున్నాం. మనం ఎంత ఆలోచిస్తే అంత గ్రో అవుతాం. సో యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్ టు గ్రో. అయితే మీరు కోల్పోయేది ఐడెంటిటీ అనుకుంటారు, కానీ కొత్త ఐడెంటిటీతో మీకు వచ్చే గుర్తింపు ఏదైతే ఉందో, కొత్త గుర్తింపుని మీరు ఏదైతే తీసుకొస్తారో అది ఒరిజినల్గా మీ గ్రోత్ని చూపిస్తుంది.
అది మీ గ్రోత్కు గుర్తింపుగా మారుతుంది. దట్స్ హౌ యూ విల్ గ్రో. దట్స్ వై మైండ్ అండ్ బ్రెయిన్ ఇస్ సూపర్ పవర్. ఆ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటేనే కనిపిస్తుంటుందండి గ్రోత్ కూడా మనకి. అవును. ట్రూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విజువలైజేషన్ క్లాస్ మళ్ళీ చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అన్న? మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ 12th జూన్ స్టార్ట్ చేస్తున్నాం. 12th జూన్ 5 days బ్యాచ్. చాలామంది జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు, కొత్తగా నేర్చుకుంటున్నాం అంటున్నారు. మన అనుభవాల నుంచి కూడా కొత్త విషయాలు కూడా మనం చెప్పగలుగుతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకుని విజువలైజేషన్ ప్రయోజనాలు చాలా పొందొచ్చు, మెడిటేషన్ ద్వారా వచ్చే ప్రయోజనాలు చాలా పొందొచ్చు. సో దే కెన్ అటెండ్ దిస్ సెషన్ ఫ్రమ్ 12th జూన్. ఈ విజువలైజేషన్ క్లాసెస్ వల్ల క్లారిటీ తెచ్చుకొని లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అవును. వెళ్ళే కొద్దీ ఒక సబ్జెక్ట్లో డెప్త్, దాంతోపాటు అందరికీ అర్థమయ్యేలాగా ఈవెన్ సైంటిఫిక్ రీజన్స్ని తీసుకొని కూడా ఇది ఇంతే, నేచర్ని మనం ఎప్పుడైతే పాజిటివ్ యాంగిల్లో చూస్తామో అది కూడా మనల్ని ఆ విధంగా సహకరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి దాంట్లోనూ దాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఈవెన్ సైన్స్ని కూడా పాజిటివ్ అఫర్మేషన్, నెగిటివ్ అఫర్మేషన్ అనేటువంటి దాన్ని మనం ఒక 6 days దాన్ని కంప్లీట్గా ఎక్స్పెరిమెంట్ చేసి మరీ చూపించాము. విజువలైజేషన్లో అంత పెద్ద పవర్ ఉంది కాబట్టి చాలామంది అంటే సెలబ్రిటీస్తో కూడా, ఈవెన్ కోహ్లీ కూడా నేను గ్రౌండ్లోకి దిగేటప్పుడు ముందే విజువలైజ్ చేసుకుంటానని చెప్పేసి అంటాం. అంటే అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. అప్పుడు చూడడానికి చిన్న పాటలోనే ఉంటుంది, కానీ మన సక్సెస్ని మనం ముందే టేస్ట్ చేసేటువంటి ఒక క్లారిటీని ఇవ్వగలిగేదే విజువలైజేషన్. సో క్లాస్కి చాలామంది ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. దీనివల్ల మారినటువంటి వాళ్ళు, లైఫ్లో క్లారిటీ తెచ్చుకున్నటువంటి వాళ్ళు, ఏ గమ్యం లేకుండా ప్రయాణించేటువంటి వాళ్ళకి ఒక లక్ష్యం అంటూ మాకు ఇది ఉంది అని ఒక భరోసా, ఒక అసెట్ని క్రియేట్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది విజువలైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నేను ఒక్కడిని ఫీల్ అవుతాను కాదు, క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు, అంటే మొన్న ఎన్రోల్ చేసుకొని ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది, ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా, ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.